మనతో నేషనల్ సెక్రటరీ మహిళా కాంగ్రెస్ అదిత ఉన్నారు. సో మహిళా రిజర్వేషన్ 33% మోడీ గారు అమలు పరచలేదనే నినాదంతో ఉద్యమం చేస్తున్నారు. సైలెంట్ ఉద్యమం ఉత్తరాల ద్వారా కానివ్వండి, 1,00,000 సంతకాల ద్వారా కానివ్వండి. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రిజల్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఆవిడని అడిగే తెలుసుకుందాం. మ్యామ్, ఇది చాలా శాంతియుతంగా జరుగుతుంది. ఇంత పెద్ద ఇదిని సాధించగలరంటారా ఓన్లీ ఉత్తరాల ద్వారా, సంతకాల ద్వారా? ఇది కేవలం ఆరంభం మాత్రమే. సో శాంతియుద్ధంగానే స్టార్ట్ చేస్తున్నామండి. ఉమెన్ రిజర్వేషన్ అవుతుంది అని అనుకున్నాం. ఆల్రెడీ 2023లో అది పాస్ అయింది, బిల్ పాస్ అయింది. సో మహిళలు అన్ని తరహా అర్హులు అని తెలిసి కూడా ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అవుతుంది అని అనుకునే సమయంలో డీలిమిటేషన్ మరియు జనగణన అనే పేరుతో ముడిపెట్టి బీజేపీ ప్రభుత్వం సో దీన్ని అమలు కాకుండా దాన్ని ఫెయిల్ చేశారు పార్లమెంట్లో. సో దీని మీద మా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు దాని గురించి మాట్లాడి ముందుగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఉమెన్ రిజర్వేషన్ని ముందు పాస్ చేయండి, ఆ బిల్ని ముందు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి డీలిమిటేషన్ జనగణన అది తర్వాత చూసుకుందాం. వచ్చే 543 సీట్లలో ఉమెన్ కూడా పొజిషన్ని కల్పించాలని మా రాహుల్ గాంధీ చెప్పడం, అది కూడా మళ్ళీ మన సౌత్ స్టేట్స్కి అది ఎంతో ఎఫెక్టివ్ని ఇస్తుంది ఒకవేళ అలా చేసినట్టయితే. కానీ అది జరగనీయకుండా డీలిమిటేషన్ జనగణన అని చెప్పేసి బీజేపీ మోదీ ప్రధానమంత్రి గారు మన దేశాన్ని తప్పుదారి పట్టించడం ఇది నిజంగా చాలా ఇబ్బందికరం దేశానికి. సో దీని గురించి మేము ఎక్కడి వరకైనా పోతాం. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. పోస్ట్ కార్డ్స్ అని, సిగ్నేచర్ క్యాంపెయిన్ అని, దీన్ని మేము ఇంప్లిమెంట్ చేసే వరకు ముందుకు వెళ్తూనే ఉంటాం, ఇలా ఫైట్ చేస్తూనే ఉంటాం. మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మహిళలకు మద్దతు ఇస్తూనే ఉంటుంది. సో మాకు రిజర్వేషన్ వచ్చే వరకు మేము ఈ పోరాటం సాగిస్తూనే ఉంటాం. సో మ్యామ్, బీజేపీ కానివ్వండి, బీజేపీతో పొత్తు పెట్టుకున్న కూటమి కానివ్వండి, మహిళలకు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనే చూసుకుంటే చాలా పొలిటికల్ పదవుల్లో ఉన్నారు ఆడవాళ్ళు. తొక్కేయాలి అనుకుంటే ఆడవాళ్ళని అసలు అది కూడా ఇచ్చేవారు కాదు కదా, అసలు అలా కూడా రానిచ్చేవారు కాదు కదా. సో అది టీడీపీ పొత్తు పెట్టుకుంది, కానీ ఇక్కడ మహిళలకి రిజర్వేషన్ ఇస్తున్నారు. కానీ అసలైన రిజర్వేషన్ మొత్తం భారతదేశానికి రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాము. కానీ ఇది డీలిమిటేషన్తో పెట్టి నార్త్ సైడ్స్ వాళ్ళకే ఎక్కువ సీట్స్ రావడం, దక్షిణ భారతానికి తక్కువ సీట్స్ రావడం, ఇది కాదు ఇంప్లిమెంటేషన్ అంటే, ఉమెన్ రిజర్వేషన్ అంటే. సో దీన్ని సరిగ్గా ఆలోచించి కుదిరితే దేశం మొత్తం అన్నిట్లో సమానంగా జనగణన డీలిమిటేషన్ అమలు చేయాలి ఉమెన్ రిజర్వేషన్ తర్వాత అని కోరుకుంటున్నాను. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా మ్యామ్? దక్షిణాది వాళ్ళకి ఇది రాలేదు, మిగతా వాళ్ళకి వచ్చింది, అటు సైడ్ వాళ్ళకి అనడానికి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? మహిళలకి దక్షిణాది వాళ్ళకి తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నారు ఇప్పుడే, మీకు దానికి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? దక్షిణాది దగ్గర పాపులేషన్ చాలా తక్కువ ఉంది. ఈ పాపులేషన్ తక్కువ ఉండడంలో మళ్ళీ అక్కడ సౌత్ స్టేట్స్ ఇక్కడ తక్కువ పడిపోయాయి. సో ఇక్కడ డీలిమిటేషన్ జాతి జనగణన తర్వాతే ఉమెన్ రిజర్వేషన్ చేస్తాను అని అంటున్నారు. కానీ అది చాలా ఎఫెక్టివ్ని ఇస్తుంది. దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు డూ ద ఉమెన్ రిజర్వేషన్. సో దీన్ని ఆలోచించి పరిగణనలో తీసుకొని బీజేపీ అన్ని దృష్టి పెట్టుకొని, మొత్తం హోల్ ఇండియాని దృష్టి పెట్టుకొని ఉమెన్ రిజర్వేషన్ బిల్ని ఆమోదించాలని, డీలిమిటేషన్ జనగణన దాని తర్వాతే చేయాలని కోరుకుంటున్నాను. సో షర్మిల గారిని తీసుకుందాము, అధ్యక్షురాలు. ఆవిడ సెక్రటరీ గారిని తీసుకుందాం. ఆవిడ ఎక్కువ భాగం ఆవిడ జగన్ గారిని దూషించడమే సరిపోతుంది, ఆవిడ పార్టీ టార్గెట్ మీద ఎక్కువ ఫోకస్ చెయ్యట్లేదు అనేవి కూడా వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? నో కమెంట్స్ ఆన్ దిస్. ఓకే, థ్యాంక్ యూ. సో మహిళా బిల్లు కోసం తమ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తామంటున్నారు. సో దీనిలో విజయం సాధిస్తామని కూడా అంటున్నారు. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.